ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కైలాసగిరిలో కొత్తగా జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే ఆ బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసే ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన కైలాసగిరి ఉంది కదా, కైలాసగిరిలో చాలా వరకు కొత్త డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అందులో మొదటిది గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో డీటెయిల్డ్గా ఈ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందని చూపించాను. అండ్ అలానే ఆ బ్రిడ్జ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్తో పాటు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రోప్వే గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఈ రోప్వే అనేది రీసెంట్గా VMRDA ప్రపోజల్ చేసింది. ఈ రోప్వే కనుక కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది, అండ్ అలానే కంప్లీట్గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తున్నారన్న విషయాలు కూడా మనం చూడబోతున్నాం. ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో క్లియర్గా ఈ రోప్వే గురించి అండ్ గ్లాస్ బ్రిడ్జ్ గురించి చూసేద్దాం. అండ్ అలానే కైలాసగిరిని కూడా మ్యాప్ వ్యూలో చూద్దాం. ఆ తర్వాత ఆ బ్యూటిఫుల్ విజువల్స్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి, ఇదే కైలాసగిరి. సో ఈ ఏరియాలోని VMRDA రీసెంట్గా ఒక ప్లాన్ అయితే ప్రపోజ్ చేసింది. ఆ ప్లాన్ ఏంటంటే, కొత్తగా ఒక రోప్ వే వేయడానికి పాయింట్ A నుంచి పాయింట్ D, పాయింట్ A వచ్చేసి తెన్నేటి పార్క్, పాయింట్ D వచ్చేసి సాంస్కృతిక మ్యూజియం. సో ఇక్కడ ఉంది కదా, తెలుగు సాంస్కృతిక నికేతనం ఉంది కదా, ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో మధ్యలో మనకి 2 పాయింట్లు అయితే ఉంటుంది, పాయింట్ B అండ్ పాయింట్ C. ఈ 2 పాయింట్లు ఈ ప్లేస్లో ఉండొచ్చు. సో మొత్తం ఇది 1.5 km అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయిందంటే మనం డైరెక్ట్గా తెన్నేటి పార్క్ నుంచి అలా ఎగురుకుంటూ, అంటే రోప్వేలో వెళ్తూ పాయింట్ D వరకు చేరుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే వస్తాయి అలా వెళ్తున్నప్పుడు. మనకు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఒక రోప్వే అయితే ఉంటుంది. దీంట్లో చాలామంది వెళ్ళే ఉంటారు. సో అది కూడా నేను మీకు తొందరలో ట్రావెల్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా మీకు ఏదైనా చూపిస్తాను క్లియర్గా ఎంతవరకు జరిగింది అనేది. అండ్ అలాగే గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నాను. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే చాలా క్లియర్గా చూపించాను ఎక్కడ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని అయితే చూడబోతున్నాం. ప్రస్తుతం కైలాసగిరి దగ్గర ఉంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో అందరికీ మన విశాఖపట్నం గుర్తొచ్చేవి రెండే రెండు, ఒకటి బీచ్, రెండోది కైలాసగిరి. ఇప్పుడు ఈ కైలాసగిరి మరో కొత్త ఆకర్షణతో ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీకు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ మన రోప్వే ఉంది కదా, రోప్వే అయితే ప్రపోజల్ చేశారు. అది కానీ అప్రూవ్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఏరియా మొత్తం. అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్గా తెన్నేటి పార్క్ నుంచి సాంస్కృతిక కళాక్షేత్రం ఉంది కదా, అక్కడ దాకా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు మనమైతే కంప్లీట్గా చూడడానికి వెళ్ళబోతున్నాం మన గ్లాస్ బ్రిడ్జ్ స్టాటస్ని. అండ్ అలాగే రోప్వే వస్తే, కొత్తగా రోప్వే వేస్తున్నారు కదా, ఆ రోప్వే వస్తే అది మొత్తం ఎలా చేంజ్ అవబోతుందో చూడటానికి. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే మన కైలాసగిరి కొండ. అండ్ ఆ కింద ఉండేది బీచ్ రోడ్డు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ బీచ్ వ్యూ ఇంకా ఆ పక్కన ఉండే కైలాసగిరి కొండ చూడడానికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్ సైడ్ వెళ్తే మనమైతే హనుమంతుకు వెళ్తాం, ఇలా లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే MVP డబుల్ రోడ్డు, అలా ఆర్కే బీచ్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఆ లెఫ్ట్ సైడ్లో షిప్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా తెన్నేటి పార్క్ కూడా చూస్తున్నారుగా, చాలా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో తెన్నేటి పార్క్ దగ్గర వెహికల్స్ పార్క్ చేసుకుని పార్కింగ్ లాట్ని కూడా రీసెంట్ డెవలప్ చేశారు. ఇంకా మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఈ స్ట్రెచ్ అయితే మనకు కనబడుతుంది బ్యూటిఫుల్ వ్యూ తోటి. అటువైపు సిటీ, ఇటువైపు కైలాసగిరి కొండ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో అటు నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అండ్ అలా మనకి ముందుకు వెళ్తే రోప్వే అయితే ఉంటుంది, అది పాత రోప్వే. సో కొత్తగా ప్రపోజ్ చేస్తున్న రోప్వే వచ్చేసి మనకి తెన్నేటి పార్క్ నుంచి అలా కొండపైకి అయితే ఉంటుంది. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ రైట్ సైడ్లో తెన్నేటి పార్క్. ఈ తెన్నేటి పార్క్ నుంచి అలా కొండపైకి అయితే ఉంటుంది. సో కొండపై నుంచి ఒక ప్లేస్ కనెక్ట్ అవుతుంది, మ్యాప్ వ్యూలో మీకు చూపించే కదా, అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత మన సాంస్కృతిక కళాక్షేత్రం ఉంది కదా, అక్కడితో ఎండ్ అయితే అవుతుంది. సో ఇది మొత్తం మనకి రోప్వే అయితే వస్తుంది ఒకవేళ అది అప్రూవ్ అయితే. ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ కొండల మధ్య
ఈ కొండ చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. సో మనకి అలా పైకి రోప్ వే అయితే వెళ్తుంది. ఆ రోప్ వే పాయింట్ బి అండ్ సి ప్లేస్లో 2 ప్లేస్లో ఆగుతుంది. తర్వాత డి అయితే కళాక్షేత్రం ఉంటుంది. సో మొత్తం మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఈ ప్లేస్ నుంచి అలా పైకి అయితే ఉంటుంది. అండ్ అక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది చూసారా, ఒక పాయింట్ అయితే ఒక పుల్లలో పైకి లేచింది, అదే గ్లాస్ బ్రిడ్జ్. లాస్ట్ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే అంత చేంజ్ అయితే అవ్వలేదు. అక్కడ మనకైతే వర్క్లో చాలా వరకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. వర్క్ అయితే ముందుకు వెళ్తుంది. చాలా క్లియర్గా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అలానే మన కైలాసగిరిలో కొన్ని గేమ్స్ కూడా రీసెంట్గా పెట్టారు. అక్కడ సైక్లింగ్ కానీ తర్వాత రోప్వే కానీ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు అవి కూడా చూడొచ్చు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా దగ్గరగా వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటూ విజువల్ని చూద్దాం. ఒకవేళ గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఆ పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు ముందే నేను చూపిస్తాను. సో ఈ బ్రిడ్జ్ కూడా మనకి క్యాంటిలివర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటే మనకి ఒకవైపు నుంచి సపోర్ట్ ఉంటుంది, ఇంకోవైపు సపోర్ట్ అయితే ఉండదు. అలానే బ్రిడ్జ్ లెంత్ కూడా 50 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ మనకి ఇంకోవైపు నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనమైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్. అలానే ఈ బ్రిడ్జ్ దాదాపుగా 40 పీపుల్ వరకు సపోర్ట్ చేయగలుగుతుంది. అంటే ఒకేసారి అంతమంది వెళ్ళి అక్కడ మనం అయితే ఉండొచ్చు. సో అంతమంది వెళ్తే మొత్తం బాగోదు కాబట్టి ఒక 5 మెంబర్స్ పంపిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకసారి ఎంతమంది వెళ్తే బాగుంటుంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ బాగుండాలంటే ఎంతమంది వెళ్తే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు నేను చాలా చాలా బ్యూటిఫుల్గా చూపిస్తున్నాను మన కైలాసగిరి కొండని అయితే. చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి కైలాసగిరి అని రాసి ఉంటుంది. ఆ వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ రోప్వే చెప్పే కదా రోప్వే చూపిస్తా అని చెప్పేసి ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది రోప్వే. దాంట్లో నేను ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నుంచి అండ్ ఆ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఆ కైలాసగిరి పేరుని అయితే మీకు నేను చూపిస్తాను. ఇంకా చూస్తున్నారుగా చుట్టూ కనిపించే కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ ఇప్పుడు మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూస్తాం. అండ్ అలాగే గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి మనం చూస్తే మనకి ఎలాంటి వ్యూ కనిపిస్తుందో మీకైతే నేను చూపిస్తాను. అండ్ ఆ తర్వాత అక్కడున్న మీకు రోప్వేని తర్వాత సైక్లింగ్ ట్రాక్లు ఉన్నాయి కదా, ఆ రోప్వే సైక్లింగ్ అవి కూడా చూపించి మనమైతే వెనక్కి చూసుకుంటూ వస్తాం బ్యూటిఫుల్ వ్యూని. అక్కడ మనం చూస్తున్నాం కదా, మనకైతే గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఇటువైపు నుంచి చూస్తే వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అలా ముందుకు వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కంప్లీట్గా బీచ్ వ్యూతో. సో చూసారా గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఇంకా వ్యూ ఎలా ఉందో. సో మొత్తం మనకి అక్కడ చూస్తున్నట్లయితే మొత్తం వర్కే జరుగుతుంది. అండ్ కంప్లీట్గా అలా మనకి 50 మీటర్స్ వరకు ఆ స్టీల్ స్ట్రక్చర్ అయితే ముందుకు వెళ్తుంది. అండ్ దానిపైన గ్లాస్ అయితే వస్తుంది. ఆ గ్లాస్ పైన మనం అయితే ముందుకు వెళ్తాం. చూసారుగా, మీకు చాలా క్లియర్గా చూపించాను బ్రిడ్జ్ స్టాటస్ని అయితే. బ్రిడ్జ్ పైన వ్యూ కూడా మీకు కనిపించింది. ఇంకా క్లియర్గా ముందుకెళ్ళి చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మీకు చెప్పే కదా అక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉంటాయని చెప్పేసి, సైక్లింగ్ తర్వాత రోపే ఉంటాయని చెప్పేసి. సో ఇక్కడే ఉంటాయి అవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ముందు ఆ ప్లేస్లో ఉంటాయి. టికెట్ ప్రైసింగ్ మీరు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఈ బ్రిడ్జ్ పైన చూస్తే బ్యూటిఫుల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. చూపించే కదా ఎలా ఉంది వ్యూ, సూపర్ కదా, చాలా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది వ్యూ అయితే. నాకైతే మాత్రం ఎంత తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుందా ఆ బ్రిడ్జ్ పై నుంచి వ్యూని ఎంజాయ్ చేద్దామని ఉంది. మీకు ఎలా ఉందనేది తెలుసుగా ఏం చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. ఓ పక్క మనకి విశాలాక్షి కనిపిస్తుంది అండ్ ఇంకోవైపు ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయి. చాలా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మనకైతే వచ్చాయి. సో ఇప్పుడు చూసారుగా మన గ్లాస్ బ్రిడ్జ్ని మీకైతే నేను క్లియర్గా చూపించాను. తర్వాత ఇంకా క్లియర్గా మన VMRDO ప్రపోజ్ చేస్తున్న అక్కడ కొత్త రోప్వే గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుందనేది మ్యాప్ వ్యూలో. అండ్ అలాగే మీకు విజువల్స్ కూడా చూపించాను ప్రస్తుతం ఎలా ఉందనేది. ఒకవేళ అది కంప్లీట్ అయినది మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్న బ్యూటిఫుల్ విజువల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది కదా. మనమైతే ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ బ్యాక్ అయితే వస్తాం. సో నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.